పబ్లిక్ టాయిలెట్ వాడాల్సి వస్తే అవి అపరిశుభ్రంగా ఉంటే దాని నుంచి వెళ్ళి యూటీఐ అంటే ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అడుగుతున్నాను. పబ్లిక్ టాయిలెట్ కాంటాక్ట్ ఉండి యూటీఐ రావడం పెరిగినియంలో పాసిబుల్. సో కాంటాక్ట్ లేకుండా యూరిన్ పోయడం ఒకటి, కాంటాక్ట్ ఈజ్ మస్ట్ అంటే యూ హ్యావ్ టు క్లీన్ ఇట్ అండ్ దెన్ డూ. ఆల్రెడీ పబ్లిక్ టాయిలెట్స్ బాగా డర్టీగా ఉన్నప్పుడు దానిపైన మనం కూర్చొని ఒక 2 minutes అక్కడున్న బ్యాక్టీరియా మనకి ట్రాన్స్ఫర్ అవడంలో ఆశ్చర్యం ఏమి లేదు. ఒకటి కాంటాక్ట్ లేకుండా మూత్రం పోయడము, 2 కాంటాక్ట్ అవసరం అనుకుంటే దాన్ని పరిశుభ్రం చేయడం. దీస్ ఆర్ ద 2 things. ఫైనల్గా సార్, అంటే ఇప్పుడు ఈ ఛానల్ చూస్తున్న లక్షలాది మంది తెలుగు ప్రేక్షకులకి వారి యొక్క కిడ్నీని భద్రంగా ఉంచుకోవాలంటే టాప్ 5 చేయాల్సినవి ఏంటి, టాప్ 5 చేయకూడదు ఏంటి? ఫస్ట్ థింగ్, మీరు నాకు ఎటువంటి జబ్బు లేదు అని అనుకోకుండా సంవత్సరంలో ఒక్కసారి ఒక బీపీ, ఒక షుగరు, ఒక హెమోగ్లోబిన్, ఒక క్రియాటినిన్, ఒక యూరిన్ టెస్ట్ అంతే. ఈ 5 చేసేదానికి చాలా ల్యాబుల్లో 200 కంటే తక్కువ ఖర్చు అవుతుంది. ఇది చేసుకోండి. ఎప్పుడైనా ఏదైనా దొరికితే దాన్ని అలా వదిలిపెట్టకుండా దయచేసి ఒక గుడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి నెక్స్ట్ స్టెప్స్ చేసుకోండి. 3వది, సాల్ట్ అనేది దయచేసి మీ ఫుడ్లో కనీసం 50% తగ్గించండి. రోజుకు 1 గంటన్నా ఏదో ఒక రకమైన బాడీకి ఫిజికల్ యాక్టివిటీ. స్ట్రాంగ్ డేటా, కిడ్నీ డిసీజ్ ఎస్టాబ్లిష్ ఉన్న వాళ్ళు వ్యాయామం చేస్తే స్లో అవుతుంది అని. 5వది, ఎటువంటి మందుల్ని అనవసరంగా వాడకండి. మీకు ఏదైనా అవసరం ఉంటే ఆ రోజు వాడారు, అర్థం ఉంది. నెల రోజులు వాడితే తప్పకుండా అది పాయిజనే. ఆ రోజు మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు, కానీ ఎక్కువ రోజులు వాడినప్పుడు అదే మెడిసిన్ మీకు పాయిజన్ అవుతుంది. సో దీస్ ఆర్ వెరీ స్మాల్. ఈ 5 చేసినా దే కెన్ బి అవే ఫ్రమ్ కిడ్నీ డిజీజ్ ఫర్ లైఫ్. చేయకూడదు సార్ అంటే ఇప్పుడు సేమ్ థింగ్, సాల్ట్ తక్కువ తీసుకోవడము, మెడిసిన్స్ వాడకుండా ఉండడము. సో ఎక్కువ కొవ్వు పదార్థాలు, ఈ ఫాస్ట్ ఫుడ్స్ అని మనం ఏదైతే అంటామో, ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండి అవి కొంచెం, ఈ సాఫ్ట్ డ్రింక్స్ అనేవి మనకు ఎంత అలవాటు అయ్యాయంటే ప్రతి ఒక్క రకమైన కిడ్నీ డిజీజ్కి ఈ సాఫ్ట్ డ్రింక్స్తో డైరెక్ట్గా లింక్ ఉంటుంది. సో మచ్ ఆఫ్ ఫాస్ఫరస్ వీఆర్ డ్రింకింగ్. మన కిడ్నీలు కష్టపడి బయటికి వేసేదానంతా మనము దాంట్లో తీసుకుంటున్నాం అన్నమాట. సో ఐ థింక్ హెల్దీ లైఫ్ స్టైలు, వ్యాయామము, రెగ్యులర్ చెకప్స్, గుడ్ స్లీప్, ఆల్ దీస్ ఆర్ లింక్డ్ టు అవర్ హెల్త్. సార్ ఇప్పుడు స్మోకింగ్, ఆల్కహాల్ ఎలాంటి రిలేట్ చేసేది? సో స్మోకింగ్ అనేది చాలా చెడు. డైరెక్ట్గా ఒక్క సిగరెట్ కూడా can damage your blood vessels when it is done again and again. Alcohol is not like that. Alcohol depends on how much you take. Quantity. Somebody is taking once a month, it does not affect the kidney disease or anything like that. But somebody is indulging in it regularly, definitely kidney disease progression ki link undi. Okay. సో మీరు అనేది స్ట్రాంగ్గా ఈ సాఫ్ట్ డ్రింక్స్ మాత్రం ప్లెయిన్ సోడా ఈజ్ ఓకే, లెమన్ సోడా ఈజ్ ఓకే, బట్ వాట్ దిస్ ఆర్టిఫిషియల్లీ ఫ్లేవర్డ్ అన్నిట్లో కూడా చాలా సొల్యూట్ లవణ పదార్థాలు ఉంటాయి. కాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ టాక్సిన్ ఫర్ అస్. సో ఫాస్ఫరస్ ఉంటే ఏదైనా కూడా ఫాస్ఫరస్ వెన్ ఇట్ గోస్ ఇన్సైడ్, మనకి కిడ్నీ కొంచెం ప్రాబ్లం ఉన్నా ఎక్స్క్రిషన్ జరగదు, దానికి అక్యుములేట్ అవుతుంది అన్నమాట బాడీ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.